ట్రోఫీ ఆరంభంలోనే భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డును సమం చేశాడు. నేడు దుబాయ్లో ఫైనల్ మ్యాచ్ ఆరంభానికి ముందు టాస్ను మరోసారి ఓడిపోయాడు. వన్డే క్రికెట్లో 12వసారి వరుసగా టాస్ను కోల్పోయినట్లయింది. దీంతో విండీస్ దిగ్గజం బ్రెయిన్ లారా 1998 నుంచి 99 సీజన్లో వరుసగా 12 సార్లు టాస్ కోల్పోయిన రికార్డును సమం చేశాడు. 2023 వన్డే వరల్డ్ కప్ భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాపై టీమిండియా పోరుతో ఈ పరంపర ప్రారంభమైంది. అప్పటి నుంచి వరుసగా భారత్ టాస్ ఓడిపోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ జాబితాలో లారా, రోహిత్ తొలి స్థానంలో సంయుక్తంగా ఉండగా, నెదర్లాండ్స్కు చెందిన పీటర్ బారెన్ 11 సార్లు టాస్ ఓడిపోయి మూడో స్థానంలో ఉన్నాడు. భారత్కు పిచ్ అడ్వాంటేజ్ లభిస్తుందని ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా సహా పలు దేశాల ఆటగాళ్లు అదే పనిగా ప్రకటనలు చేస్తున్నారు. వాస్తవానికి రోహిత్ వరుసగా టాస్ ఓడిపోవడంతో పిచ్ గురించి తెలిసినా తనకు నచ్చినట్లు బౌలింగ్, బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం భారత్కు లభించలేదు. ప్రత్యర్థి జట్టు చెప్పింది తీసుకోవడం మినహా మరో మార్గం లేదు. దీంతో భారత్కు పిచ్ అడ్వాంటేజ్ చాలా వరకు కోల్పోయినట్లయింది.